నమస్తే ఆర్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. ఘనంగా ఆదికవి నన్నయ్య అల్లూరి 128వ జయంతి, అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని సందర్భంగా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్ కాకినాడలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్రుల గర్వకారణమైన శ్రీ అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఆయన జీవితాన్ని గురించి మనం మాట్లాడుకోవడం అనేది దేశభక్తిని, ధైర్యాన్ని, నైతికతను, సమాజ సేవ పట్ల బాధ్యతను విద్యార్థుల్లో నాటేందుకు ఉపయోగపడుతుంది. అలాగే వక్తగా డాక్టర్ ఎం నానీబాబు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర, విప్లవాత్మక పోరాటం, గిరిజనుల కోసం ఆయన చేసిన త్యాగాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎం పోచయ్య, డాక్టర్ మధుకుమార్, డాక్టర్ హారిక, వరప్రసాద్తో పాటు ఇతర బోధన మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి జీవితం ఆధారంగా రూపొందించిన స్కిట్స్ మరియు చిన్న వీడియో ప్రదర్శించారు. అనంతరం మహానీయుడికి ఘనంగా నివాళులు అర్పించారు. అందులో ముఖ్యంగా ఈ ఫారెస్ట్ యాక్ట్, ఎందుకు ఈ ఫారెస్ట్ యాక్ట్ ని వ్యతిరేకించాల్సిన అవసరం వచ్చింది అంటే, ఈ ట్రైబల్స్ జీవితంలో పోడు వ్యవసాయం ఉంటుంది. పోడు వ్యవసాయం, అటవీ భూముల్లో పోడు వ్యవసాయం అంటే భూములు మార్చుకుంటూ వాళ్ళ వ్యవసాయం, వాళ్ళ జీవనాధారం, వాళ్ళ ఆహార పంటల సేకరణ. He was being titled with a name called Manyam Veerudu. That is the translation of the word called hero of the jungle by the local people of his exploits. So when we learn and when we talk about the great what you can say that a sacrificer, what you can say a dedicated person, he has some interrelation with Gandhi itself. It has also been talking to the history of this great Alluri Sitaramraju garu. And another thing is the Britishers, how they torture him, how he sacrificed his life. And that's not a easy word to talk by the books. So that is the daring step, how he defeated with the Britishers and how he. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. బుధవారం 4.32 కోట్లతో ఈతకోట, ఆత్రేయపురం, రావులపాలెం సబ్ స్టేషన్ల పరిధిలో వివిధ ట్రాన్స్ఫార్మర్లు, కేవీ బ్రేకర్లు, ఎల్టీ లైన్లు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈతకోట సబ్స్టేషన్ పరిధిలో గల ఈతకోట, దేవరపల్లి, వెదిరేశ్వరం, పొడగట్లపల్లి, లక్ష్మీ పోలవరం గ్రామాలకు లో వోల్టేజ్ సమస్య తీర్చడానికి గాను 1.12 కోట్లతో ప్రస్తుతం ఉన్న 5 మెగావాట్ల సామర్థ్యం గల పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యాన్ని 8 మెగావాట్ల అంపియర్స్ సామర్థ్యానికి పెంచడం జరిగిందన్నారు. రావులపాడు గ్రామానికి 24 గంటలు నాణ్యమైన 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయటకు ఆర్డీఎస్ఎస్ స్కీమ్లో 1,50,00,000 వ్యయంతో రావులపాలెం సబ్స్టేషన్లో కొత్త 11 కేవీ బ్రేకర్ ఏర్పాటు చేసి 17 కిలోమీటర్ల మేర కొత్త 11 కేవీ ఎల్టీ లైన్లు నిర్మాణం చేసే లో వోల్టేజ్ సమస్య తీర్చడానికి 11 3 ఫేజ్ కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనితో రావులపాడు గ్రామంలో పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు విద్యుత్ కొరత ఉండదని అన్నారు. వాణిజ్య ఆత్రేయపురం మండలం లొల్ల, వాడపల్లి, మొర్లపాలెంలో గ్రామాల్లో 24 గంటలు నాణ్యమైన 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయటకు ఆర్డీఎస్ఎస్ స్కీమ్లో 1,70,00,000 వ్యయంతో ఆత్రేయపురం సబ్స్టేషన్లో కొత్త 11 కేవీ బ్రేకర్ ఏర్పాటు చేసి 18 కిలోమీటర్ల మేర కొత్త 11 కేవీ ఎల్టీ లైన్లు నిర్మాణం చేసి లో వోల్టేజ్ సమస్య తీర్చడానికి 3 ఫేజ్ 13 కొత్త ట్రాన్స్ఫర్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గతంలో ఆయా గ్రామాల్లో వాణిజ్య అవసరాల నిమిత్తం 3 ఫేజ్ విద్యుత్ సౌకర్యం కోసం అందుబాటులో ఉన్న ఇండస్ట్రియల్ ఫీడర్ నుంచి సరఫరా తీసుకోవాల్సి వచ్చేదని, ప్రస్తుతం కొత్త లైన్ వేయడం వల్ల 3 ఫేజ్ విద్యుత్ సౌకర్యం ఆయా గ్రామాల్లోని అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు నాకు బాగా తెలుసు, బాగా స్టడీ చేసేవాడు. ఆయన రెవెన్యూ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు ఉన్నప్పుడే ఈ పవర్ కూడా ఆయనకి అడిషనల్ సబ్జెక్ట్. అంటే అసెంబ్లీలో సమాధానం చెప్పడానికి పవర్ ఇప్పుడు సీఎం గారి దగ్గర ఉంటే ఎన్టీ రామారావు దగ్గర చంద్రబాబు నాయుడు గారికి అదనంగా ఇచ్చారు. ఆ టైం నుంచి జరుగుతుంది. ఎందుకంటే పవర్ మీద చాలా ఇంట్రెస్ట్గా ఆయన అటెన్షన్ పే చేశారు
చాలా కష్టపడ్డాడు రోజు. అప్పుడు రేచల్ చటర్జీ అని లేదంటే మన సంపత్ గారు అని వీళ్ళందరూ ఉండేవారు ఎనర్జీ సెక్రటరీస్. వాళ్ళందరూ కూడా ఏ రోజుగా రోజు మానిటరింగ్ కూడా చేసేవాడు ఆయన. అలాంటి ఆ రోజు ఆ పనితీరు ఇవాళ ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు అది కాపాడింది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళా విద్యుత్ రంగం పరిడి వెళ్తుంది, ప్రజలందరికీ మేలు కలుగుతుంది. ఛార్జీలు పెరగక ముందు ప్రజలు కోరుకునేది ఏంటంటే ఛార్జీలు పెంచకూడదు, నిరంతర సరఫరా ఉండాలి. ఇప్పుడు కూడా అయ్యే పని చేస్తూ ఉన్నారు. మొన్నటిదాకా సింగిల్ ఫేస్ ఉన్న గ్రామాలన్నీ ఈనాడు 3 ఫేస్లోకి మారుతూ ఉన్నాయి. 3 ఫేస్ రావటం వల్ల నిరంతరం 24 గంటల సరఫరా ఉంటుంది. 3 ఫేస్ కావాలంటే ఇండస్ట్రియల్ ఫీడర్ ఎక్కడ ఉంటే ఇప్పుడు ఆత్రేయపురం మండలం కానీ కొత్తపేట మండలం కానీ ఇంకా మీ మండలం కొంత డెవలప్ అయి ఉండొచ్చు, ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకోవాలి. ప్రత్యేకంగా డబ్బులు కట్టి 4 లక్షలు కట్టాలి, 10 లక్షలు కట్టాలి, 20 లక్షలు కట్టాలన్నట్టుగా అక్కడి నుంచి లైన్ వేసుకుని ప్రత్యేకంగా 3 ఫేస్ లైన్ వేసుకుని తెచ్చుకుని వాళ్ళు ఒక వ్యాపారం ద్వారా ఆయన చేసిన కృషి ఈనాడు విద్యుత్ రంగంలో ఈనాడు ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే చాలా మిన్నగా మెండుగా మనం ఉన్నామంటే కారణం దానికి చంద్రబాబు నాయుడు గారు. దాని మీద అవగాహన ఉన్న వారికి కొంచెం దాని మీద తెలుస్తుంది. అది ఆనాడు విద్యుత్ సబ్స్టేషన్ ఈతకోటలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పట్టన్నాడు. అలా నక్కంటి వాళ్ళని అవంతి వాళ్ళని వీళ్ళని కౌరంపించి 4 లక్షలు కొన్నప్పుడు సైటు గుర్తులేదు నాకు, 4 లక్షలు. చంద్రశేఖర్ గారే ఆ రోజు పెట్టిన సబ్స్టేషన్ ఈ రోజున ఇంకా ఈనాడు ఇంచుమించుగా ఆర్టీఎస్ ద్వారా 14 కోట్ల పనులు నియోజకవర్గంలో జరుగుతుండే, ఇంకా 2 కోట్ల చిల్లర పనులు కొన్ని టేకప్ చేశారు. ఇప్పుడే మన ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు, ఇంతకుముందు ఈ సబ్స్టేషన్ పక్కన కూడా కరెంటు పోతూ ఉండేదండి, ట్రిప్ అయిపోతూ ఉండి కొత్తగా మొన్న ఒక ట్రాన్స్ఫారం ఛార్జ్ చేశారు, 100 kV ట్రాన్స్ఫారం. అలాగే నెక్కంటి కాలనీ, చెరువుగట్టు, రామాల దగ్గర ట్రాన్స్ఫారాలు ఈనాడు అందివ్వడం, 100 kV ట్రాన్స్ఫారాలు. అదేవిధంగా అక్కడ రావులపాడులో కూడా ట్రాన్స్ఫారాలు కూడా అక్కడ ప్రారంభించి ఇక్కడికి వచ్చి ఎత్తుకోటలో అంటే 5 MVA ట్రాన్స్ఫారాన్ని 8 MVA ట్రాన్స్ఫారానికి ఎనౌన్స్ చేస్తూ అంటే ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి లో వోల్టేజ్ లేకుండా ఇంకా రాబోయే 3-4 సంవత్సరాలకు కూడా విద్యుత్ కొరత లేకుండా ఎంత లోడ్ కావాలంటే అంత లోడ్ వచ్చేలాగా 5 MVA నుంచి 8 MVAకి ట్రాన్స్ఫార్ అనౌన్స్ చేస్తూ ఈనాడు ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఇక్కడ విద్యుత్ రంగం పరిడి వెళ్ళాలి. మానవుడికి గాలి, భూమి, నీరు తర్వాత విద్యుత్ చాలా అవసరం. అంటే ఇప్పుడు సెల్ ఫోన్ కూడా వచ్చేస్తుంది అనుకోండి, కమ్యూనికేషన్ 5. రాష్ట్రంలో ముఖ్య జలాశయాలు పూర్తిగా నిండి జలకళ సంతరించుకున్నాయి. పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల నుంచి నీటిని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజాప్రతినిధులు విడుదల చేశారు. నాడు పట్టిసీమ అని పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేశారు. వరుసగా 11 ఏళ్ల పట్టుసీమ ద్వారా 428 టీఎంసీలు నీరు విడుదలైంది. ఇది నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువ. కృష్ణా డెల్టా, రాయలసీమకు వరద ప్రదాయిని పట్టుసీమ. महालक्ष्मी देवताभ्या व्यवस्था शोधन यदिशाभिजनो शतिका पूजमाना अभी चंद्रावर्तवेनो मणिन्याभ्यस्वान् रथेनो देवतम ఇలా పట్టుకుంటేనే వరుసగా కొద్ది కొద్దిగా వదిలితే అందులో గంగమ్మ దేవత నమో నమః గోదావరి దేవత మేము ఆల్రౌండర్ మేము వస్తున్నాను కదా బ్యాక్గ్రౌండ్ చూడండి.
వైఎస్ జగన్ గారి భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అడ్డంగా దొరికిపోయింది. Z+ భద్రత ఇస్తుంటే మరో రోప్ పార్టీ ఎందుకు లేదని కోర్టు ప్రశ్నించడంతో ప్రభుత్వ లాయర్ బిక్కమొహం వేశాడు. కారుమూరు వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించినటువంటి అంశంలో నిన్న హైకోర్టులో జరిగినటువంటి వాదనలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తన వాదనలు వినిపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ భద్రతని మేము కొనసాగిస్తానే ఉన్నామని చెప్పినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ గారు తన వాదనలు వినిపిస్తూ Z+ కేటగిరీ మీరు ఇస్తే రోప్ పార్టీ ఎందుకు లేదు అని చెప్పి నిలదీయటంతో బెక్కముఖం వేశాడు. ఒక వివిఐపి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం Z+ కేటగిరీ భద్రత ఇచ్చింది. ఆ Z+ కేటగిరీ భద్రత ఉన్నప్పుడు 58 మంది Z+ కేటగిరీగా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూత భద్రత ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా పర్యటనకు వెళ్తున్నప్పుడు రోప్ పార్టీని ఏర్పాటు చేయాలి. ఆ రోప్ పార్టీ ఉంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగటానికి అవకాశం ఉండదు. మీరు అలా రోప్ పార్టీని పెట్టకపోవటం వల్ల ఏదైనా సంఘటనలు జరగటానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎందుకు పెట్టట్లేదు? Z+ కేటగిరీ అంటే రోప్ పార్టీ పెట్టకపోవటమా? Z+ కేటగిరీ వ్యక్తులకు రోప్ పార్టీ పెట్టరా? రోప్ పార్టీ పెట్టకపోవటమే Z+ కేటగిరీ మీరు ఇచ్చే Z+ కేటగిరీ అని చెప్పి తన వాదనలు వినిపించినాక టైం కావాలని అడిగాడు. కౌంటర్ వేయడానికి టైం కావాలని చెప్పి అడిగితే దాన్ని బుధవారానికి వాయిదా వేశారు. క్లియర్ గా మొన్న నెల్లూరు పర్యటనకు సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి గారు, అదేవిధంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ మీద వాదనలు వినిపిస్తున్నటువంటి సమయంలో నెల్లూరు పర్యటనలో హెలీప్యాడ్ కి మేము అడిగిన దగ్గర పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఒక ప్లేస్ ఇచ్చారు. ఆ ప్లేసు కనీసం అడుగు తీసి అడుగు వేయటానికి కూడా అవకాశం లేనటువంటి ప్రాంతం. అంతగా పొదలు, పిచ్చి మొక్కలు, చెట్లు అన్ని మొలిచి ఒక అటవీ ప్రాంతం లాగా ఉంది. దాన్ని ఇప్పుడు చదును చేయాలంటే 3-4 రోజులు సమయం పడుతుంది. సో అందుకని మేము పర్యటనని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ పర్యటనకి వెళ్తున్నా సెక్యూరిటీ కల్పించే విధంగా రోప్ పార్టీ ఉండే విధంగా చర్యలు తీసుకోండి. ఆయన వెళ్తున్నటువంటి దారిలో సేఫ్ మూవింగ్, సేఫ్ ట్రావెలింగ్, సేఫ్ ల్యాండింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి ఏదైతే హైకోర్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ న్యాయవాది వాదించారో దాన్ని బుధవారానికి వాయిదా వేశారు. ఇక్కడైతే ప్రభుత్వ డొల్లతనం క్లియర్ గా కనపడింది. సెక్యూరిటీ వాళ్ళు ఇవ్వటం లేదు. Z+ కేటగిరీ పేరుకే ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని అది ఇవ్వటం లేదనేది మాత్రం స్పష్టంగా నిన్న ప్రభుత్వం తన వాదనలో బయటపడిందని మాత్రం చెప్పాలి. మండల ఎంపీడీఓ కె కృష్ణవేణి గారు మండలంలోని అన్ని డిపార్ట్మెంట్లు కలిసి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బి కొత్తకోట మండలం తహసీల్దార్ బావాజాన్ గారు మరియు స్పెషల్ ఆఫీసర్ మరియు బి కొత్తకోట సిఐ జీవన్ గంగానాథ్ బాబు మరియు ములకల చెరువు మండలం సిఐ బి లక్ష్మణ గారు, PTMSI హరప్రసాద్, మండల విద్యాశాఖ అధికారి పెద్ద శేఖర్, అన్ని శాఖల అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశానికి పార్టీల తరపున బీజేపీ మండల అధ్యక్షుడు ముకుంద తదితర నాయకులందరూ పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర బీజేపీ గిరిజన మోర్చా కో కన్వీనర్ కావాడి రవీంద్ర, జిల్లా యువ నాయకులు లోకేష్, శివరాం, మోహన్ రెడ్డి తదితర పత్రికా విలేకరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారిని మండల సమావేశంలో నిలదీయడమైంది. ప్రైవేటు వ్యవస్థలు, కాలేజీలు విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ దురాక్రమణ అరికట్టాలని, అధిక ఫీజులు చేసినటువంటి విద్యా సంస్థలకు లైసెన్స్ రద్దు చేయాలని చెప్పడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం మండల అభివృద్ధి అధికారి ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రతి ఒక్క స్కీమ్ ప్రజలకు అందుబాటు జరిగే విధంగా చొరవ తీసుకుంటారని మండల అభివృద్ధి అధికారి కె కృష్ణవేణి తెలిపారు. నేను ఈరోజు ఇక్కడ మండల సమావేశానికి స్పెషల్ ఆఫీసర్గా ఎంఆర్ఓ గారు, ఎంపీడీ గారు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ప్రెస్ వాళ్ళు, మండల లెవెల్ ఆఫీసర్ ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. 1-2 ల్యాబ్సెస్ ఉంటే అవన్నీ మనం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆబ్సెంటీస్ ఎవరైనా ఉన్నా, స్కూల్లో టీచర్లు రాకపోయినా కానీ ఇంకా కొన్ని ఇష్యూస్ మనం మనకు యాజ్ ఎ స్పెషల్ ఆఫీసర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆ ప్రకారం చేస్తాము. అదే మాది పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా కొంచెం విలేజెస్ రిప్రజెంటేటివ్స్ సమస్యలు ఉంటే వాళ్ళ ద్వారా కన్సర్న్ అఫీషియల్స్కి మూవ్మెంట్ ఇస్తే వాళ్ళు తప్పకుండా వాళ్ళ ఆఫీసర్స్ తీసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఇది
ఈరోజు జరిగిన సమావేశం. ఇప్పుడు ప్రజలు అడిగేటువంటి సమాధానాలకు ఈరోజు మీరు యొక్క అభిప్రాయం ఏం చెప్పిస్తారు? అందరికీ లోకల్గా ఉండే సమస్యలు అడుగుతున్నారు కానీ వాళ్ళు బియాండ్ లిమిట్స్ అడగటం లేదు. ఉన్న మినిమం సమస్యలే మనం ఇనిషియేట్ తీసుకొని మొబిలైజ్ చేసుకొని పబ్లిక్ చేస్తే మనం మండలం కానీ స్టేట్ కానీ జిల్లా కానీ ముందుకు పోతుందని ఆశిస్తున్నాం. సార్ ఎంఆర్ఓ సార్, మన రెవెన్యూ పైన చాలా అపోహలు ఉన్నాయి. విఆర్ఓలు, ఆర్ఐలు, సర్వేలు సక్రమైనటువంటి రీతిలో పని చేయడం లేదు, అందుబాటులో లేరు అనేటువంటి అపోహలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఆన్లైన్ చేసేటువంటి దీనిపైన చాలా అపోహలు ఉన్నాయి. దానిపై మీ అభిప్రాయం? అపోహ అనేటువంటి ఎవరైతే అన్ని పెట్టాలని ఉంటారో ఉద్దేశం కావాలన్నా సర్వే చేయించుకోవాలన్నా సర్టిఫికేట్ చేయించుకోవాలన్నా ప్రతిదీ ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే దాని వితిన్ టైం పీరియడ్లో మనకి వితిన్ డేస్ అనే పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో ఖచ్చితంగా మన విఆర్ఓస్కి రకాల ఒకేసారి చేయాల్సి ఉంటుంది. కాబట్టి సచివాలయంలో కానీ అవసరం లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్లో అందుబాటులో ఉంటారు. అందుబాటులో అయినా వాళ్ళు ఫోన్ ఈసారి ఫోన్తో సంబంధించి వాళ్ళు చెప్పిన టైంలో వాళ్ళపైన కొద్దిగా మీరు దృష్టి పెట్టాలనేసి ప్రజల యొక్క అభిప్రాయం సార్. సార్, విద్యాశాఖ పరంగా ఇక్కడ ఎక్కువ ఫీజులు కలెక్షన్ చేస్తున్నారు, ప్రజలు చాలా తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు, విద్య కుంటుపడుతున్నది అనేటువంటి అపోహ ఉన్నది. దానిపై మీ అభిప్రాయం ఈ ప్రైవేట్ వ్యవస్థల పైన? విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి విద్యార్థికి ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఫీజులు వసూలు చేయాలి. ఆ విధంగా లేకుంటే ఎవరైనా అధిక ఫీజులు వసూలు చేస్తామేమో, లేదా పేరెంట్స్ కంపెనీ కానీ లేదా వేరే మీ ద్వారా కానీ ప్రెస్ ద్వారా కానీ మా నోటీసులు వస్తే తగిన చర్యలకు మేము ఉప విద్యాశాఖ అధికారికి, జిల్లా విద్యాశాఖ అధికారికి కఠినమైన చర్యలు తీసుకోవడానికి పైకి పంపుతాం. అదేవిధంగా మేము కూడా ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలని చెప్తాం. ప్రతి ఒక్క పాఠశాలలోనూ ఫీజులు ఏ విధంగా వసూలు చేస్తున్నారో తరగతి వారిగా నోటీస్ బోర్డులో అధిగించమని కూడా చెప్తాం సార్. ఈ ఎక్కువ అధిక ఫీజులు కలెక్షన్ చేయడం పైన వాళ్ళపై ఎలాంటి చర్యలు ఉంటాయి సార్ మీవి? రెన్యూల్ రికగ్నేషన్ స్టాప్ చేయొచ్చు. పాఠశాల గుర్తింపునే రద్దు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉన్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. గత జగన్ ప్రభుత్వం జల జీవన్ మిషన్ను పట్టించుకోలేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాని అభివృద్ధి చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. వెలుగొండ ప్రాజెక్టు పనులని పూర్తిగా నిర్లక్ష్యం వదిలివేశారని విమర్శించారు. గత పాలకులు రౌడీయిజం, గుండాయిజం చేశారని ధ్వజమెత్తారు. శుక్రవారం ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. మార్కాపురం మండలం నరసింహపురం వద్ద 1290 కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. మీకు తెలుసు కదా, రౌడీజానికి, గుండాలకి, గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినవాడిని, సినిమాలో డైలాగులు చెప్పను నేను. పుత్తుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తామా? నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను.
సింహం గడ్డం గీసుకుంది, మేము గడ్డం గీసుకోలేదు. ఇది సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి. నిజంగా గడ్డం గీసుకోవడం ఎంత దరిద్రంగా ఉంటుంది చూడండి, ఆలోచించండి. స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటా. అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు. అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా. ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు. ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది. అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు వినండి మళ్ళీ అరవండి. మీ ఉత్సాహాన్ని కాదని మీరు వినండి. అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళేమో బెదిరిస్తూ ఉన్నారు, కోస్తామంటున్నారు. మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి. మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి. అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పనిచేద్దాం అనుకున్నా మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి. పని చేసుకుని తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నిజంగా 11 సీట్లు ఇచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాం. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులుంటే ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం, లేదా వివరణ ఇస్తాం. అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం, రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా, అలాంటి వాటికి తాటాకి చప్పుళ్ళకి మేము భయపడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.